Hello my dear students, welcome you all. So Group 1 మెయిన్స్కి సంబంధించినటువంటి కాంపోనెంట్ బోత్ ఫర్ ఏపీ అండ్ టీఎస్కి సంబంధించి ఒక స్పెషల్ బ్యాచ్ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ విత్ మై టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. అంటే ఈ కోర్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక లక్షణాల గురించి, కొన్ని స్పెషల్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీతోటి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. నెంబర్ 1, సో ఆల్ దీస్ faculty members, including me, so my team are the most experienced team and they are very well knowledgeable anamata. So two important components and చాలా చోట్ల గ్రూప్ 1 మెయిన్స్ క్లాసులు ఉండే కదా, మరి మన ప్రత్యేకత ఏంటంటే డెఫినెట్గా ఉంటాయి. నెంబర్ 1 చూడండి, ఆల్ ఆర్ లైవ్ క్లాసెస్. మార్నింగ్ 2 సెషన్స్ ఉంటాయి, ఈవినింగ్ 2 సెషన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ లైవ్ సెషన్లో టూ సెషన్స్, మార్నింగ్ 2 లైవ్ సెషన్స్ ఉంటాయి. ఆ 2 సెషన్స్లో 2 టాపిక్స్ ఉంటాయి అనమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్ అట్లా ఉంటుంది అనమాట. సో ఏ రోజు ఏ టాపిక్ చెప్పబోతున్నారు అనేది 7th మార్నింగ్, ఓకే, 7th మార్నింగ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫ్రీ, అందరికీ రిజిస్టర్ అయిన ప్రతి స్టూడెంట్కి ఒక మైక్రో షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మైక్రో షెడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ 6 monthsకి సంబంధించినటువంటి మైక్రో షెడ్యూల్. ఓకే, అంటే దీన్ని ఐ వుడ్ సే ఇట్ ఈస్ మోడర్న్ గురుకుల్ అని చెప్పొచ్చు అనమాట. ఈ గురుకుల్ లాగా దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడున్నా సరే, ఓకే, సో వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours. సో ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్, మీరు ఎంప్లాయీస్ అయినా మీరు ఎక్కడున్నా సరే ఈ గ్రూప్ 1 క్లాసెస్కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ని మీరు లైవ్లో వినొచ్చు. పాయింట్ నెంబర్ 1. సో ఏ రోజు ఏ టాపిక్ జరగబోతుంది అనేది మైక్రో షెడ్యూల్ ఇచ్చేస్తాం. ఎవ్రీ వీక్ 5 days క్లాసెస్ ఉంటుంది, 1 day రివిజన్ ఉంటుంది, 1 day టెస్ట్ ఉంటుంది అనమాట. ప్రతి వీక్ 5 days క్లాసెస్ ఉంటాయి అనమాట. సో మార్నింగ్ 3 hours క్లాసెస్, ఈవినింగ్ 3 hours క్లాసెస్. ఆ 5 days జరిగినటువంటి క్లాసెస్ మీద 6th day దానికి సంబంధించినటువంటి రివిజన్ ఉంటుంది, 7th day దానికి సంబంధించినటువంటి టెస్టులు ఉంటాయి. సో ఎప్పుడైతే టెస్టులు ఉంటాయో సో దట్ యూ కెన్ హ్యావ్ ఏ ఎక్స్ట్రాడినరీ కాంటెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో టెస్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వాళ్ళే తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ని వాళ్ళే పర్సనల్గా ఎవాల్యుయేట్ చేస్తారు. దట్ ఈస్ అ యూనిక్ థింగ్. So for example, if you look at the team of experts, like general essay is going to be handled by M. Harnath Reddy sir and Pradeep Kumar, Nalini ma'am, Raghu is going to handle economy, P.S. Yadav, Indian society, myself Lakshmiya, science and technology, Vanamala Srinivas, Indian history and regional history. So the point I want to share you here is two unique features to వచ్చాం. Number 1 is micro schedule, first of its kind in UPSC or PCS లో, పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో రీజనల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా 6 monthsకి సంబంధించినటువంటి మైక్రో షెడ్యూల్ ఫస్ట్ టైం మనం ఇవ్వబోతున్నాం. ఓకే, ఆ మైక్రో షెడ్యూల్ని చూసి మీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని ఒకసారి చెక్ చేసుకొని సో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. క్లాస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి నోట్స్ రాసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ విత్ రిఫరెన్స్ టు అవర్ కోర్స్. ఎప్పుడైతే ఈ ఫస్ట్ టెస్ట్ జరుగుతుందో, ఫస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ తర్వాత దానికి సంబంధించిన డౌట్ క్లారిఫైయింగ్ సెషన్. ఓకే, సో జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ తోటి లైవ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుతూ ఉండవు, ఎకానమీలో ఏదైనా సబ్జెక్ట్ డౌట్ వచ్చింది, ఇమ్మీడియట్గా ఆ యాప్లో ఉన్నటువంటి కోర్సులోకి యాప్లో ఒక ఆటోమేటిక్ బై డిఫాల్ట్ ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని కోట్ చేస్తూ లేదా పింగ్ చేస్తూ ఒక నీ డౌట్ని క్లియర్ చేయొచ్చు అనమాట. మేమందరం ఈ టీం అందరం మేము కలిసి కూర్చొని మాట్లాడుకున్న అంశం ఏంటంటే స్టూడెంట్కి హ్యాండ్ హోల్డింగ్ ఉండాలండి. హ్యాండ్ హోల్డింగ్ మీన్స్ వాట్? సో లాస్ట్ వరకు స్టూడెంట్ అడిగే ఏ డౌట్ అయినా సరే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్టీలో చదువుతూ ఉండవు, ఏదైనా ఒక టెక్నికల్ టెర్మినాలజీ ఉంది. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ టెక్నికల్ టెర్మినాలజీ అర్థం కాకపోతే నెక్స్ట్ ఆ పారాగ్రాఫ్ అంతా అర్థం కాదు, అంతే కదా. ఆ టెక్నికల్ టెర్మినాలజీకి సంబంధించినటువంటి మీనింగ్ని కోడ్ చేస్తే కనుక ఆ యాప్లో పెడితే సంబంధిత ఐ కెన్ ఇమ్మీడియట్గా ఒక 5 to 6 minutes రెస్పాండ్ అయ్యి మీకు డౌట్ క్లియరింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈస్
మైక్రో షెడ్యూల్. సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈస్ లైవ్ డౌట్ క్లియరెన్స్ అనమాట. ఓకే, సో లైవ్ క్లాసులు అటెండ్ అవుతారు, అప్పుడు ఏదైనా డౌట్లు ఉంటే అడుగుతారు. ఒకవేళ లైవ్ క్లాస్లో ఆ రోజు అటెండ్ కాలేకపోయారు, రికార్డెడ్ వెర్షన్ ఉంటుంది, రికార్డెడ్ వెర్షన్ విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఆన్ ది స్పాట్ అనమాట. ఓకే, సో యాప్లో మెసేజ్ పెట్టచ్చు. సో ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినా సరే మీ సంబంధిత సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డౌట్ క్లియరింగ్ జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ ఇంపార్టెంట్ అప్రోచ్ ఏంటంటే మీకు రెగ్యులర్గా టెస్టులు అనేది, అంటే మీకు ఏ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఈ 6 months, అంటే 6 months వరకు క్లాసులు జరుగుతాయి. 6 months తర్వాత ఒక 3 months వరకు రివిజన్ ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్. కమింగ్ టు ద ఫోర్త్, అసలు ప్రిలిమ్ చదవాలా మెయిన్స్ చదవాలా అనే కాంపోనెంట్లో. సో మెయిన్స్కి చదువుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th ఫ్రీ క్లాస్ ఉంటుంది. 7th and 8th విల్ బి ద ఫ్రీ క్లాసెస్. ఎప్పుడైతే 7th 8th ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్ అయిపోయిన తర్వాత సో యూ కెన్ జాయిన్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. సో నీ క్లాసెస్ అయిపోయే ప్రాసెస్లో మెయిన్స్ చదువుకుంటూ వెళ్ళిపోదాం. మెయిన్స్ నోటిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు మెయిన్స్ క్లాసెస్ కంటిన్యూస్గా జరుగుతాయి అనమాట. సో టెంటేటివ్ షెడ్యూల్ని ఎప్పుడైతే ప్రిలిమ్ ఎగ్జామ్ ఉందో, ప్రిలిమినరీ ఎగ్జామ్కి ముందు ఒక 50 రోజుల ముందు ప్రిలిమ్ కమ్ మెయిన్స్లో ఉన్నటువంటి కంబైన్ టాపిక్స్ తీసుకొని వాటిని మాత్రం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా హోలిస్టిక్ అండ్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ అనమాట ఇది. సో దిస్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎంసీపీ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ బ్యాచ్ అనమాట, మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ బ్యాచ్. సో నెంబర్ 4, సో వాట్ అబౌట్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ఎంటైర్ కోర్స్ అంటే, సో దిస్ ఎంటైర్ కోర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎట్ ద రేట్ ఆఫ్ 15,000 రూపీస్. సో ఈ 15,000 రూపీస్ తోటి 1 year లాంగ్ టర్మ్ వరకు మీకు క్లాసెస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి మైక్రో షెడ్యూల్ ఎవ్రీథింగ్ ఉంటుంది. టీచర్ మీకు లైవ్లో అందుబాటులో ఉంటారన్నమాట. సో మీరు ఎక్కడ ఉన్న, మీరు నోయిడాలో ఉండి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే అమలాపురంలో ఉండి ప్రిపేర్ అవుతున్నా, ఆదిలాబాద్లో ఉండి ప్రిపేర్ అవుతున్నా, మీకు టీచర్ లైవ్గా ఇంటరాక్ట్ అయ్యి మీకు లైవ్ డౌట్స్ చెప్తారన్నమాట. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. అండ్ ఈ కోర్సులో స్టూడెంట్కి టెస్ట్ సిరీస్, అంటే క్లాసెస్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అట్ ద రేట్ ఆఫ్ 15,000 రూపీస్. స్టూడెంట్స్ అంటే దీంట్లో మళ్ళీ డిస్కౌంట్, కన్సెషన్, మళ్ళీ ప్రైస్ పెంచి తగ్గించి 50% అట్లా లేదు. స్ట్రైట్ అవే ఇట్ ఈస్ 15,000 రూపీస్ అండ్ ద స్టూడెంట్స్ కెన్ డెఫినెట్లీ అవైల్ దిస్ ఆపర్చునిటీ. అంటే 2 things అయితే ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ నన్ను. ఓకే, సో ద టీమ్ ఈజ్ హైలీ కమిటెడ్. నెంబర్ 2, మీకు అందుబాటులో ఉంటామండి. హ్యాండ్ హోల్డింగ్ అనేది గ్రూప్ 1 అభ్యర్థులకి చాలా చాలా ఇంపార్టెంట్ మెకానిజం. ఎక్కడ గ్రూప్ 1 అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారంటే హ్యాండ్ హోల్డింగ్, అంటే రాస్తూ వెళ్తూ ఉంటాము, చదువుతూ వెళ్తుంటాము, అసలు మనం చదువుతుంది కరెక్టా లేదా, ఆ ప్రాసెస్ ఆర్ అప్రోచ్ రైటా రాంగ్ అనేది తెలుసుకోవడానికి కంపల్సరీగా ఒక మెంటార్ ఉంటారు. వీళ్ళే టీచర్స్, వీళ్ళే మెంటార్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ యాజ్ వాట్ గ్రూప్ 1 మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ బ్యాచ్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్. సో ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోండి. సో లక్ష్మీ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా మీకు దానికి సంబంధించినటువంటి ఎవ్రీ ఫీచర్ కావచ్చు, ఎవ్రీ సెగ్మెంట్ యూ కెన్ ఏబుల్ టు అవైల్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. వీ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.